ఒక్కోసారి తెలుగుదేశం పార్టీని, వాళ్ళ మీడియాని గనక మనం చూస్తే, అధికారంలో ఎవరున్నారు అనే అనుమానం ఖచ్చితంగా కలగక మానదు. ఎందుకంటే, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు డీఎస్సీలో అక్రమాలు అని వరుసబెట్టి ట్వీట్లు, మీడియా సమావేశాలు, కొన్ని ఆధారాలు బయటపెడుతూ ఉన్నారు. అండ్ ఒక ఆడియో కూడా ఆయన షేర్ చేస్తూ ఉన్నారు. డైరెక్ట్‌గా పోస్టింగ్ ఇవ్వడమే కదా! 15 లక్షలు అవుతది. ఈ విధంగా ఒక బేరసారాలాడినటువంటి ఒక ఆడియో కూడా షేర్ చేస్తూ ఉన్నారు. అండ్ కొన్ని విషయాలు, కొన్ని ఆధారాలంటూ ఆయన బయట పెడుతూ ఉన్నారు. కానీ అధికార పార్టీ ఏం చేయాలి? పాయింట్ టు పాయింట్ సమాధానం చెప్పాలి. ఇప్పుడు జగన్ గారు షేర్ చేసిన ఆడియో మీద తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ వాళ్ళు పెట్టింది ఏంటి? అటువైపు జాబ్ కావాలని మాట్లాడింది నందిగాం సురేష్ వాళ్ళ అనుచరుడు. సో ఇదంతా తాడేపల్లి ప్యాలెస్లోనే, అంటే వీళ్ళ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోనే. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోనే కుట్ర జరిగింది. జగన్కి కుట్రలు చేయడం అలవాటు అని చెప్పి ట్వీట్ వేసుకుంటూ వెళ్ళారు. సరే ఫైన్, నిజంగానే డిఎస్సిలో అక్రమాలు, అవినీతి జరిగిన దుర్మార్గమే. ఈ విధంగా ఏవైనా కుట్రలు రచించి దాని మీద దుష్ప్రచారం చేసినా దుర్మార్గమే, ఎవరు కాదన్నారు. ఒకవేళ ఈ ఆడియో ఫేక్ అయితే, ఈ ఆడియో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోనే రూపకల్పన జరిగింటే మరి కేసు పెట్టండి. సిబిఐ విచారణ జరిపించండి ఓవరాల్ ఎపిసోడ్ మీద. అధికారంలో రాష్ట్రంలో మీరే ఉన్నారు, కేంద్రంలో మీరే ఉన్నారు, కేసు పెట్టండి, సిబిఐకి ఇవ్వండి. ఇవన్నీ కుట్రలు, మేము పారదర్శకంగానే జరిపించాం అనే నమ్మకం ఉంది కదా, మరి కేసు పెట్టండి, సిబిఐతో విచారణ జరిపించండి. మీరు కేసు పెడితే కక్ష అనుకుంటారు కదా, సిబిఐతో విచారణ జరిపించండి. ఏముంది అందులో? అధికారంలో మీరే ఉన్నారు కదా, జగన్ తప్పు అంటున్నారు కదా, జగన్ కుట్ర అంటున్నారు కదా, ఆ ఆడియోలో ఉన్నది కూడా వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా ఒకవైపు, మరి ఇంకొక వైపు ఎవరున్నారో చెప్పరు వీళ్ళు. మరి ఇది కూడా వీళ్ళ మంత్రులు విచారణ చేస్తే తేలిందట. పోలీసులు ఎప్పుడో ఆ ఆడియో మీద 8 నెలల కిందట కేసు పెట్టారు. అనుమానాస్పద వ్యక్తి, అటువైపు 15 లక్షలు ఇస్తే ఉద్యోగం ఇస్తా అని చెప్పిన వ్యక్తి అనుమానాస్పద వ్యక్తి అన్నారు. జగన్ గారు ఆ విషయం కూడా చెప్పారు. అసలు ఎంతసేపు పోలీసులు విచారణలు ఎవరేంటో తెలుసుకోవడం, మరి అనుమానాస్పద వ్యక్తి ఏంటి, ఎవరు అటు సైడ్ మాట్లాడింది, ఆ విషయం కూడా ఎందుకు చెప్పరు అని కూడా చెప్పారు. మరి ఇప్పుడు బయటకు వచ్చి ఆ వ్యక్తి నందిగాం సురేష్ వాళ్ళ మనిషి, అటువైపు వ్యక్తి ఎవరో మాకు తెలియదు, వాళ్ళుగానే జగన్ కుట్రలే భాగమే ఉంటారు. ఇంతెందుకండి, విచారణ జరిపించేయండి. విచారణ జరిపిస్తే తెలిసిపోతుంది కదా. ఇంకొక ఆయన తెలుగుదేశం జర్నలిస్టు డిఎస్సి మీద జగన్ ట్వీట్కు దిమ్మ తిరిగే కౌంటర్ ఆధారాలతో అని చెప్పి ఆయన ఉగ్రరూపం ఫోటో ఇట్లా పెట్టి తమ్మనేది పెడితే విన్నాం ఓపెన్ చేసి. ఏందో ఆ ఉగ్రరూపం కౌంటర్ ఏంటో, ఏమైనా కనుక ప్రతి ప్రశ్నకు సమాధానం దొరికిందా అని ఫస్ట్ టైం వదిలెట్టారు ఆయన. టాపర్గా ఉన్న వ్యక్తికి ఉద్యోగం ఇవ్వలే, టాపర్గా ఉన్న నవీన్ అనే వ్యక్తికి ఉద్యోగం ఇవ్వలే అని నోరు తెరిస్తే జగన్ మాట్లాడతారు. అయ్యా ఇవి నా సర్టిఫికెట్లు అని చెప్పి ఆయన ఇంటర్వ్యూకి ఇవ్వకపోతే ఉద్యోగం ఎట్లా ఇస్తారు? ఏంది జగన్, నీకు ఇవేం తెలియదు, అంత దుష్ప్రచారమేనా? ఎన్నిసార్లు చెప్పాలి అధికారులు ఇదే విషయం అని చెప్పి ఆయన జగన్కి కౌంటర్ అని ఆవేశంగా మాట్లాడుతూ పోతూ ఉంటే నిజంగా నవ్వు వచ్చింది. జగన్ చెబుతున్నది ఏంది? అరే నువ్వు అతని లాగిన్ కూడా బ్లాక్ చేశారాయా? లాగిన్ బ్లాక్ చేస్తే కాల్ లెటర్ ఎట్లా డౌన్లోడ్ చేసుకుంటాడు? అసలు లాగిన్ ఎందుకు లాక్ చేశారు? అసలు ఆయన పేరే లిస్టులో నుంచి ఎందుకు తొలగించేశారు? అది కదా జగన్ అడుగుతున్నది. అది ఇసిపెట్టేసి ఇంకేదో మాట్లాడుతూ పోతూ ఉన్నారు. ఏంటో అర్థం కాదు. అధికారంలో ఉన్నారు, జగన్ కుట్రలు అని చెప్పి ఒకట్లా విమర్శ చేసేస్తారు. ఇంకేదో ఆవేశంగా వీళ్ళ మీడియాలో ఎవరో మాట్లాడుకుంటూ పోతే ఇవన్నీ కాదు కదా. జగన్ కుట్ర అని మీరు నమ్మితే విచారణ సిబిఐతో జరిపించేయండి. జగన్ అడుగుతున్నది అదే. అధికారంలో మీరున్నారు, జగన్ ఏమో సిబిఐ విచారణ కావాలంటున్నారు, మీరేమో పైన మాటలకు విమర్శలకే పరిమితమయ్యారు. ఏంటో అర్థమే కాదు.